వెల్కమ్ టు తెలుగు గేమర్ 1994 అండ్ తెలుగు గేమర్ కస్టమ్ రూమ్. అండ్ టుడే లెవెల్లో 47 మెంబర్స్ ఉన్నారు. అండ్ దో బాయ్స్ ఎక్స్ట్రా వచ్చిండు. అతను యాక్చువల్లీ వాళ్ళు బుక్ చేయలేదు. అండ్ మార్వాల్ టీంలో 1 పర్సన్ రావాలి, నో రోడీ. ఓకే, వీళ్ళ టీం అయితే ఫుల్గా వచ్చేసింది. టీమ్ 3 అండ్ టీమ్ 7 అండ్ 8 9 10 12 అండ్ 13 15 16 17 18. ఓకే, ఈ టీమ్స్ వచ్చేసి ఎందుకు రాలేవు. ఒకవేళ లేట్గా ఉంటే ఇంకా ఉంచితే ఇంకా వస్తారు. బట్ చాలా టైం అవుతుంది. సో వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. సో లెట్స్ స్టార్ట్ ద మ్యాచ్. ఓకే, నో ఇష్యూ బ్రో. ఏదైనా వర్క్ కొంచెం చెప్తే సరిపోద్ది. ఎందుకంటే మేబీ రోజు వచ్చే ప్లేయర్స్ కాబట్టి నేను మెసేజ్ చేస్తూ ఉంటా. ఓకే, అండ్ 47 మెంబర్స్ మనకు లోడ్ అయింది. అండ్ ఐ థింక్ ఎగ్జాక్ట్లీగా మనకి ఒక 15 టీమ్స్ అయితే వచ్చి ఉంటాయి. ఎందుకంటే అక్కడక్కడ మనం 2-3 ప్లేయర్స్ కూడా మనం చూస్తున్నాం. సో అలా చెప్తున్నాను. అండ్ ఓకే, మనకిష్టమైన ఒక చిన్న సీన్ రోజులాగే. ఈ చీమల్ని చూడాలి, నాకు చాలా ఇష్టం. ఇలా చీమలు చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది. కొంచెం మొబైల్ ప్రాబ్లం. ఓకే, ఇలా ఎంత పైకి వెళ్తే అంత చిన్నగా కనిపిస్తాయి కలర్ చీమలు. ఓకే బ్రో, టీమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. టీమ్ 1లో వచ్చేసి టీబీడబ్ల్యూ మహి అండ్ మార్వల్ టీమ్ ఉంది. అండ్ టీమ్ 4లో వచ్చేసి గణేష్ బ్రో అండ్ టీమ్ ఉంది. 2 వచ్చేసి గడ బ్రో టుడే రాలేడు, అతను మెసేజ్ కూడా చేశాడు. సో కొంచెం వర్క్ ఉంది బ్రో అని. అండ్ 3 వచ్చేసి పనిషర్స్ వాళ్ళు. సో షిఫ్ట్ వాళ్ళు చేంజ్ అయింది, డ్యూటీ షిఫ్ట్. సో వాళ్ళు రాలేకపోతున్నారు. అండ్ 3 వచ్చేసి గణేష్ బ్రో అండ్ టీమ్ 5 వచ్చేసి దేవ్ పనీంద్ర అండ్ సుధీర్ బ్రో ఉన్నారు. అండ్ 6 వచ్చేసి ఆల్ఫా A4 అండ్ 7 8 9 10 వచ్చేసి వరుసగా వాళ్ళు రాలేరు. అండ్ ట్రెండ్ సెటర్స్ అండ్ సో ఇంకా టీమ్స్ ఉన్నాయి, సో వాళ్ళు రాలేరు. అండ్ 11లో వచ్చేసి ఆదర్శ్ ఎలా అండ్ టీం ఉంది, రింగ్స్ టీమ్. అండ్ పటాస్ టీమ్ అని చెప్పేసి కొత్తగా నేమ్ చేంజ్ చేశారు. సో వీళ్ళకు ధీటుగా ఇంకో టీం దిగిపోతుంది. ఐ థింక్ టీం 22 అనుకుంటాను. అండ్ టీం 14లో బాగీ బ్లాక్ అండ్ టీం, బట్ వాళ్ళు రాలేరు. అండ్ డార్క్ క్యాంపర్ కూడా వచ్చాడు, డార్క్ షీల్డ్ రాలేడు అండ్ బాగీ బ్లాక్ రాలేడు. దో బాయ్స్ అయితే న్యూ ప్లేయరే. సో ఇంతకుముందు స్లాట్ ఉండే, బట్ వాళ్ళు చాలా రోజులు అవుతుంది గేమ్కి రాక. సో ఇప్పుడు ప్రజెంట్ గేమ్లోకి వచ్చారు. అండ్ 19లో వచ్చేసి 15 16 17 18 మళ్ళీ ఎంటీ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్నాం. ఓకే, ఇక్కడ ఫైట్ జరిగే చిన్న సిచ్యువేషన్ ఉంది. అండ్ ఆన్ గ్రౌండ్లో వచ్చేసి టీమ్ 22 అండ్ టీమ్ ఆరెంజ్ టీం వచ్చింది. ఆరెంజ్ టీం పవన్ బ్రో అండ్ అప్లెక్సీ మనో ఎక్స్ అండ్ బెరీ బ్రదర్స్ ఉన్నారు. అండ్ చూద్దాం. న్యూ టీమ్ బ్రో, వీళ్ళు జస్ట్ ఈరోజు వచ్చారు. సో అప్లెక్సీకి వైటీ అది సంథింగ్ నాకు కనిపించట్లేదు. అండ్ టీబీడబ్ల్యూ అండ్ టీం ఉంది. అండ్ నెంబర్ 1 టీం అండ్ నెంబర్ 1 ఓపీ టీం. అండ్ మార్వెల్ కిరణ్ ఉన్నాడు. మార్వెల్ మ్యాడ్ రాలేడు అండ్ కిరణ్ వచ్చాడు. అండ్ అపెక్స్ అండ్ వీళ్ళ దగ్గర వెపన్స్ అయితే ఓకే నార్మల్గా ఉన్నాయి, బట్ వీళ్ళకు వెస్ట్ అండ్ హెల్మెట్స్ అయితే లేవు. ఇదొక మిస్టేక్ అని మైనస్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అండ్ వీళ్ళ ప్లానింగ్స్ అయితే వీళ్ళ దగ్గర కూడా ఏం లేదు. అండ్ నెంబర్ 1 శివ అయితే ఇంకా లూట్ తీసుకుంటున్నాడు. అండ్ నెంబర్ 1 రౌడీ వచ్చేసి కూడా లూట్ ఇంకా లేదు. అండ్ వీళ్ళకి కూడా విస్ట్ అండ్ సరిగా అయితే లేదు, బట్ ఎవరో ఒక ప్లేయర్స్కి తప్ప మిగతా అందరి ప్లేయర్స్ కూడా నార్మల్గా లూట్ అయి ఉంది. అండ్ ఎవరికి కూడా ఫుల్గా లూట్ లేదు. అండ్ వెస్ట్ కూడా వచ్చేసి ఎవరికి లేదు, జస్ట్ ఒక మన బెర్రీ బ్రదర్కి ఉంది. సో ఐ థింక్ నోవా అనుకుంటాను. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది, జస్ట్ నోవా అని చెప్పేసి. అండ్ చూడొచ్చు. అండ్ ఆరెంజ్ బ్రదర్స్ అండ్ టీం అక్కడ ఉంది, మను బ్రో అక్కడ ఉన్నాడు. వీళ్ళ టీబీడబ్ల్యూ మహి బ్రో అంతా టీం అంతా అక్కడ ఉంది, బట్ ఇక్కడ ఒక సోలో ఉన్నాడు. సో మను బ్రో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు, ఫాల్ బ్యాక్ అయిపోయాడు. అండ్ వీళ్ళ టీంలో ఇంకొకరు ఉండాలి బ్రో. సో
సో బెర్రీ బ్రో వచ్చేసి అడ్వాన్స్ అయిపోయిండు అండ్ డౌన్ కూడా చేసేసిండు. అండ్ మనం లాస్ట్ వాచ్ చేసింది ఐ థింక్ బెర్రీ బ్రోని. అండ్ నైస్. సో ఇక్కడ వీళ్ళు అటాక్ చేసేస్తున్నారు. అండ్ ఆరెంజ్ వచ్చేసి నాక్ చేస్తాడు అండ్ కిల్ కూడా చేస్తాడు. నెంబర్ 1 ఓపెన్ వచ్చేసి అండ్ బెర్రీ బ్రో వచ్చేసి అండ్ ఫైనల్ హిట్ వచ్చాడు అండ్ ఓపీ బ్రో అండ్ ఫస్ట్ అండ్ బ్యాడ్ లక్, ఎందుకంటే వీళ్ళు అండ్ కిల్ ఎఫెక్ట్ అయితే చూడవచ్చు, సూపర్ నైస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఓపీ బ్రో ఎఫెక్ట్స్ వచ్చేసి అన్ని అప్గ్రేడ్ స్కిన్స్ ఉన్నాయి. సూపర్ బ్రో నైస్. అండ్ ఒక బిగ్ స్క్వాడ్ని మీరు ఎలిమినేట్ చేస్తున్నారు. సో మార్వెల్ టీం అంటే చాలా బిగ్ టీం ఇందులో. అండ్ సో థ్యాంక్ యూ బ్రో. అండ్ ఈరోజు ఇన్వైట్ చేశాను గేమ్లో రైడర్గా పరిచయం అయ్యాడు మన ఆరెంజ్ బ్రో. అండ్ దట్స్ పవన్. థ్యాంక్ యూ బ్రో, మీ టీమ్ తోటి వచ్చారు అండ్ పార్టిసిపేట్ చేశారు టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇండియన్ స్నైపర్ వచ్చేసి అక్కడ ఫైట్ చేస్తున్నాడు. సో లెట్స్ వాచ్ ఇండియన్ స్నైపర్ ఫైటింగ్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఫైటింగ్ అయితే జరిపింది. ఇండియన్ స్నైపర్ వచ్చేసి 2 కిల్ చేసిండు. సూపర్ నైస్ బ్రో. అండ్ అక్కడైతే మనం ఇప్పటివరకు అయితే ఓపికలా చూసినాం ఆరెంజ్ బ్రో అండ్ టీమ్ది అండ్ ఇండియన్ స్నైపర్ అండ్ టీమ్ది. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు రజాక్లో ఉన్నారు అండ్ గుడ్ ఫైట్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ టీమ్ 22 వచ్చేసి సూపర్గా అక్కడ ఓపీ క్లాష్ మార్వల్ టీమ్ని ఎగ్జిట్ చేసేసింది. సో వాళ్ళ బిహైండ్ వీళ్ళ పక్కనే మిలిటరీ బేస్లో వచ్చేసి ఇన్సానీ టీం ఉంది. సో వాళ్ళు ఫర్దర్గా ఎట్ మూవ్ అవుతారో తెలియదు. అండ్ సో లూట్ అయితే దొరుకుతుంది కాబట్టి మేబీ వాళ్ళు జోన్ సైడ్ మూవ్ కావచ్చు, లేకపోతే జోన్ సైడ్ మూవ్ అయితే ఇక్కడ 6 టీం వచ్చేసి మళ్ళీ బ్రిడ్జ్ క్యాంప్ చేసే అవకాశం ఉంది. అండ్ అక్కడ నుంచి గణేష్ బ్రో అండ్ టీం కూడా మనకి మూవ్ అవుతుంది. ఓకే, అండ్ ఎన్ఎల్పి ఫ్రాగర్ వచ్చేసి ఎన్ఎల్పి 23 టీం, వీళ్ళు కూడా వచ్చేసి సో ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. సో వి మిస్ ద ఫైట్, బట్ నేను టైంకి వెళ్ళిపోతాను ఇక్కడికి. సో కొంచెం మీకు గ్రాఫిక్స్ అయితే కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ టీమ్ 20లో వచ్చేసి కేజీఆర్ స్ప్రే గార్డ్ వీళ్ళు ఉన్నారు అండ్ ఎన్ఎల్పి పైల్వాన్ ఉన్నాడు అండ్ ఎన్ఎల్పి ఫ్రాగర్ ఉన్నారు. ఓకే, ఇప్పుడైతే జస్ట్ ఫైట్ ఇక్కడ ఆల్రెడీ ఫైట్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే ఎవరు లేరు. నియర్ బై ఫైట్ అయితే ఇక్కడ ఉందో మనము ఫాస్ట్గా వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే మనం చూస్తున్నాము మెల్టాలో వచ్చేసి స్లాట్ 6 ఉంది అండ్ మెల్టా పవర్లో వచ్చేసి స్లాట్ 4 ఉంది. అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే నియర్ బై ఫైట్ అవుతున్న సిచ్యువేషన్ అంతా మీద ఎక్కడ కనిపించట్లేదు. అండ్ టీమ్ 24 అండ్ 21 కూడా చాలా డిస్టెన్స్లోనే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఫైట్స్ ఏం లేవు కాబట్టి మనం నార్మల్గా టీమ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసుకుందాము. ఓకే, అండ్ ఓకే ప్రజెంట్ మనం అయితే గణేష్ బ్రో అండ్ టీం దగ్గరికి వెళ్ళిపోదాము. అండ్ ఫస్ట్ అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. సో చూద్దాం. వీళ్ళు వచ్చేసి ఓకే బ్రో, ఇక్కడ మేబీ ఫైట్ జరిగే సిచ్యువేషన్స్. సో టీమ్ 6 అయితే ముందటికి వెళ్ళిపోతుంది అండ్ గణేష్ బ్రో అండ్ టీం అయితే ప్రజెంట్ వీళ్ళు మిల్టా పవర్లో ఉన్నారు, ఫ్యాక్టరీ దగ్గర ఉన్నారు మిల్టా పవర్లో. అండ్ లూట్ అయితే సూపర్, అందరికీ బాగానే లూట్ దొరికింది. సో వీళ్ళు నెక్స్ట్ ఫైట్ తీసుకునే సిచ్యువేషన్సే. సో ఇక్కడ టీమ్ 6 అండ్ టీమ్ 22 అయితే మూవ్ అవుతున్నాయి.
సో మేబీ డెఫినెట్లీగా వీళ్ళకైతే ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ మనం ఒక నైస్ ఫైట్ని అయితే ఇక్కడ షూట్ చేద్దాము. అండ్ నెక్స్ట్ అయితే టీమ్ 6 ఉంది. సో టీమ్ 6 దగ్గరికి వెళ్ళిపోదాము అండ్ వాళ్ళ ఫైట్ మనం చూద్దాం. అండ్ టీమ్ 6 అయితే మేబీ క్యాంప్ చేసినట్టుంది మనకు కనిపిస్తుంది ఇక్కడ. అండ్ టీమ్ 22 అయితే డెఫినెట్లీ వీళ్ళు బయటకు రావాల్సిందే. సో చూద్దాము. వీళ్ళు ఐ థింక్ నాకు న్యూ టీమ్గానే అనిపించింది. అండ్ కిరణ్ బ్రో వాళ్ళ టీమ్స్. అండ్ ఐ థింక్ ఇది హైడ్రా ఎంఎంకే టీమ్, బట్ హైడ్రా ఎంఎంకే వాళ్ళైతే రాలేరు. సో ఎందుకంటే హైడ్రా ఎంఎంకేలో హైడ్రా ఎంఎంకే కూడా ఉంటాడు అండ్ ఈ టీమ్ ఉంటుంది. సో అయితే సూపర్ క్యాంపింగ్ చేసుకున్నారు ఇక్కడైతే ప్రజెంట్. సో ఇక్కడ నుంచి వీళ్ళు మూవ్ అవుతారా లేదా తెలియదు, ఎంతసేపు వెయిట్ చేస్తారు ఓపిక అనేది. మేబీ అయితే 2 స్క్వాడ్స్ ఉన్నాయి. సో 22 టీమ్ అయితే మేబీ ఇక్కడ నుంచి బయలుదేరే సిచ్యువేషన్స్. ఓకే, స్క్వాడ్ మూమెంట్ అయితే మనకు కనిపిస్తుంది 22 టీమ్ది. మేబీ వెహికల్లో ఉన్నట్టున్నారు, ఎందుకంటే అంతా ఖచ్చితంగా ఒకే ప్లేస్లో అయితే సింబల్ కనిపించదు. మేబీ వెహికల్లో వాళ్ళు కూడా వస్తున్నట్టున్నారు. సో వీళ్ళు ఫాల్ బ్యాక్ అవుతున్నారా ఏంటి? ఎక్సాఫ్ ఎంట్రోపీ చూద్దాం. అండ్ సూపర్ టీమ్ ఫైట్ తర్వాత మనము నెక్స్ట్ టీమ్ ఫైట్ ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ టీమ్ 22 ఆరెంజ్ టీమ్ అండ్ బ్రో అయితే వాళ్ళు దగ్గర వచ్చేసారు. సో వీళ్ళకు నియర్ బై ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో మ్యాప్లో అయితే మనకు నియర్ బై చూపించింది. సో ఐ డోంట్ నో ఎంత డిస్టెన్స్లో ఉంటే చూపిస్తుందా మనకి. బ్రో టీమ్ 22 వచ్చేసి జస్ట్ డైవర్ట్ అయిపోయింది. అండ్ ఐ థింక్ వాళ్ళకు కూడా తెలుసు మేబీ ఏదైనా బ్రిడ్జ్ క్యాంప్ జరుగుంటుందని చెప్పేసి వాళ్ళు అనుకున్నట్టున్నారు. సో డెఫినెట్లీ కానీ సో వాళ్ళు ఇక్కడ నుంచి కాకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. బట్ ఇక్కడ వీళ్ళకు టీమ్ 25 తోటి ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మనం వాచ్ చేస్తుంది ఆరెంజ్ బ్రో అయితే వాచ్ చేస్తున్నాం మనం, పవన్ బ్రోని. అండ్ ఇన్ ఫ్రంట్ అయితే వీళ్ళకి షార్క్ కార్ అయితే సూపర్గా ఉంది. అండ్ 25 టీం అయితే వీళ్ళకు జస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంది, చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. అండ్ ఐ థింక్ వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. అండ్ ఇది అండ్ చూడొచ్చు మెసేజెస్. అండ్ బ్యాడ్ లక్ వచ్చేసి ఇక్కడ 24 టీమ్ వచ్చేసి అటాక్ చేసింది. రీఅటాక్లో వాళ్ళ టీమ్ ప్లేయర్స్ని 2 ప్లేయర్స్ని వీళ్ళు కిల్ చేస్తారు. నైస్ బ్రో దినేష్ దిండు అండ్ టీమ్ హంటర్ లక్కీ అండ్ వీళ్ళు సూపర్గా ఫైట్ చేసేసి ఇక్కడ చూడొచ్చు. వీళ్ళ టీంలో ఓన్లీ 2 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు, ఇన్సాని, ఫిజికో అండ్ వీళ్ళ టీం. అండ్ సూపర్గా ఫైట్ చేశారు బ్రో. బట్ బ్యాడ్ లక్ వాళ్ళకు కొంచెం చూసుకోలేరు. సో ఫైట్ తీసుకోరు. అట్లా చూడొచ్చు లక్కీ వచ్చేసి మంచి స్టెప్స్ వేస్తున్నాడు ఇక్కడ. అండ్ వన్ టీమ్ని క్లియర్ చేసిన అనే హ్యాపీనెస్లో. సో ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది అక్కడ మెసేజ్ రాగానే ఒక బిగ్ టీం వచ్చేసింది ఫైట్ తీసుకుంటున్నామని చెప్పేసి. సో అంతలోపే ఆ టీంని క్లియర్ చేశారు కాబట్టి ఆ మాత్రం హ్యాపీనెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అండ్ టీమ్ 24 కూడా అక్కడ ఫైట్ తీసుకుంటుంది. అండ్ ఇండియన్ స్నైపర్ అండ్ టీమ్ తోటి ఐ థింక్ ఫైట్ తీసుకుంటున్నట్టుంది. ఇండియన్ స్నైపర్ అండ్ టీమ్ని క్లియర్ కూడా చేసినట్టుంది ఐ థింక్. సారీ బ్రో, అండ్ నేను మీ ఫైట్ నేను చూడలేకపోయినా. అండ్ ఇండియన్ స్నైపర్ అండ్ టీం కూడా ఇక్కడ క్లియర్ అయిపోయింది. రాక్స్టార్ రవి వచ్చేసి అండ్ వీళ్ళ టీమ్స్ సూపర్గా ఫైట్ చేస్తున్నాయి. ఇతని టీమ్సే రాక్స్టార్ రవి టీమ్స్. అండ్ ఈరోజు నైస్గా ఫైట్ చేస్తుంది ఇన్సాని టీం వచ్చేసి.
ఇక్కడ చూడొచ్చు. అండ్ ఒక వెహికల్ పైన ఒక వెహికల్స్ ఎక్కినాయి. మామూలు ఇది కాదు, చూడొచ్చు మళ్ళీ ఎగిరిపోద్ది. ఇది మామూలు గ్లిచ్ కాదు బ్రో, సూపర్గా ఉంది. ఓకే, అండ్ ఇండియన్ స్నైపర్ టీం కూడా వెళ్ళిపోయింది. అండ్ టోటల్గా 7 టీమ్స్ మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. సో 7 టీమ్స్ కూడా ఫుల్ ఉన్నాయి. ఓన్లీ రాడ్ టీమ్ వచ్చేసి ఓన్లీ 2 ప్లేయర్స్ ఉన్నారు. బట్ మిగతా అందరు కూడా అండ్ ఆదర్శ్ ఐలాండ్ టీంలో కూడా ఐ థింక్ ఓకే ఆదర్శ్ ఐలాండ్ టీం కూడా పెవిలియన్కి వెళ్ళిపోయినట్టుంది. సారీ ఫర్ దట్, నేను రికార్డ్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ టీమ్ 6లో కూడా 6 ఫైట్ చేస్తుంది. ఎక్స్ఎఫ్ ఎంట్రీ ఎవరినో ఎక్స్ఎఫ్ ఎంట్రోపీ నాక్ అయిపోయాడు. అండ్ ఐ థింక్ గణేష్ బ్రో అండ్ టీమ్ తోటి ఫైట్ జరుగుతుంది ఇక్కడ. సో అండర్ గ్రౌండ్లో వచ్చేసి గణేష్ బ్రో అండ్ ఉన్నాడు అండ్ హెరాక్లస్. మనం చూసినాం హెరాక్లస్. సో సారీ, ఈరోజు హెరాక్లస్ అయితే రాలేడు. సో అతని ప్లేస్ని ఈరోజు ఎవరు కవర్ చేస్తారో చూద్దాం. అతనైతే చాలా వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుండే గణేష్ బ్రో అండ్ బ్రోకి. అండ్ చాలా మ్యాచ్లు అయితే చూసినాం. అండ్ ఆల్ఫా A4 మా ఉన్నాడు. .255 XF ఎంట్రోపీ ఉన్నారు. సో 1% అయితే వీళ్ళు మిస్ అయిపోయారు. బట్ ఇక్కడ నుంచి ప్లే చేంజ్ చేసి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ హ్యారీ లెఫ్టీ 9 అంట. సో సూపర్గా కిల్ చేశారు. అండ్ 1 కిల్ అయితే మీకు వచ్చింది. అండ్ జోన్లోకి అయితే టీమ్స్ అయితే పుష్ చేస్తున్నాయి. ఇక్కడ ఫైట్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎల్పి టీం అయితే మధ్యలో ఉంది, పొచ్చంకిలో ఉంది. ఎలాగో అక్కడనే జోన్స్ అని పడుతున్నాయి కాబట్టి. అండ్ రాడ్ టీం వచ్చేసి ఇక్కడ సో ముందుకు వస్తుంది కాబట్టి మేబీ రాడ్ టీంకి తోటి ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ 24 అండ్ 21 టీం తోటి అయితే ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు 24 టీం వచ్చేసి మంచి ఫామ్లో ఉంది, చూసినాం అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్ స్నైపర్ అండ్ టీమ్ని ఇప్పుడే క్లియర్ చేశారు. సో రాడ్ టీం వాళ్ళు ఇక్కడ ఎలా రెస్పాండ్ అవుతారో అండ్ వీళ్ళని క్లియర్ చేసుకొని వెళ్తారా, లేకపోతే అవసరం లేదు పౌండ్లే తర్వాత జోన్లో వాళ్ళే వస్తారు, ఫైనల్ వాళ్ళని కొడదాం అని చెప్పేసి వెయిట్ చేస్తారా చూడడం. అండ్ వీళ్ళకి కూడా అర్థమైపోయింది అండ్ క్లారిటీగా, ఎందుకంటే ఇటు నుంచి ఒక ప్లేయర్ అయితే వస్తున్నాడు. ఓకే, ప్లేయర్ కాదు, డైరెక్ట్ వాళ్ళు వెహికల్లో వెళ్ళిపోయారు. సో లేట్ చేయకుండా, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఫైట్ చేసి అలసిపోయి ఉన్నట్టున్నారు. నైస్ స్ప్రే బ్రో, అక్కడ స్ప్రే చూడవచ్చు, మొత్తం హీల్ తీసేసిండు సూపర్గా. అండ్ ఎక్సలెంట్. రాడ్ 6-9 ఏమేమంట. అండ్ అక్కడి నుంచి మనము ఎలా రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. అండ్ రాక్ స్టార్ రవి బ్రో వచ్చేసి ఇది ఇంకా కిల్ అయితే ఇంకేం చేయలేదు. అండ్ ప్రజెంట్ ఇంకా ఓపెన్ చేయలేదు అకౌంట్ని. అండ్ దేవరాజ్ చిన్ను వచ్చేసి అయితే 1 కిల్ చేసిండు. అండ్ రాజు వచ్చేసి ఈరోజు సూపర్గా 3 కిల్ చేసిండు. ఐ థింక్ ఇండియన్ స్నైపర్ అండ్ టీంని అయితే వీళ్ళే కిల్ చేసినట్టున్నారు. అండ్ మన ఇండియన్ స్నైపర్ని అయితే మనం ఈరోజు పాపం వాచ్ చేయలేకపోయినాం. అండ్ అక్కడ ఫైట్ జరుగుతుంది. సో ఆ ఫైట్ సిచ్యువేషన్ అండ్ సీన్ని మనం చూసి బ్యాక్ వచ్చేలోపు అండ్ బ్రో టీం అయిపోయింది. అండ్ అక్కడ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మనం చూడవచ్చు 6x విత్ M16A4 యూజ్ చేస్తున్నాడు. M16A4 సూపర్ గన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అది టిప్ అని కొడుతుంది కానీ మంచిగా డ్యామేజ్ అయితే బాగానే ఇస్తుంది. సో ఐ థింక్ ఎట్ ఏ టైం 3 bullets ఫైర్ చేస్తుంది అనుకుంటా. సో దట్స్ వై తొందరగా నాకే సిచ్యువేషన్ ఉంటాయి. ఒక్కొక్కసారి టపి 3 times మనం నాక్ చేస్తే వన్ ఖచ్చితంగా కిల్ అవుతాడు, అంటే కిల్ కాదు నాక్ అయిపోతాడు డెఫినెట్లీ, షార్ట్స్ అంటుతాయి. అయితే వీళ్ళ స్ట్రాటజీస్ అంటే ఇక్కడ అర్థం కావట్లేదు. సో మనము టాప్లో చూద్దాం. అండ్ వాళ్ళు అక్కడ ఉన్నారు, వీళ్ళు మొత్తం తిరిగి అక్కడ ఒక ప్లేస్ని హోల్డ్ చేద్దాము అన్నట్టు ఇక్కడికి వెళ్తున్నారు.
ఓకే బ్రో, అండ్ ఫైట్స్ అయితే 23 అండ్ 6 టీమ్కి ఇక్కడ ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో నేను 23 అండ్ 6 టీమ్ని ఖచ్చితంగా కవర్ చేయాలి. అండ్ వీళ్ళు నియర్ బై అయితే అపెక్స్ టీమ్ కూడా ఉంది. అండ్ సో వీళ్ళైతే ఇంకా లూట్ చేస్తున్నారు. అండ్ కేజెడ్ స్ప్రేగార్డ్ అండ్ ఎన్ఎల్పి పైల్వాన్ అండ్ ఎన్ఎల్పి ఫ్రాగర్ వీళ్ళు, అండ్ సుభాష్ ఎక్స్ఎఫ్ ఎంట్రోపీ వీళ్ళు ఉన్నారు. అండ్ సూపర్ ఇతనికి లెవెల్ 3 అయితే దొరికింది లూట్ చేస్తున్నందుకు. అండ్ రా టీమ్ అయితే అక్కడ ఫైట్ చేస్తుంది. సో మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సూపర్ బ్రో, పాపం గణేష్ వచ్చిండు. గణేష్ టీం అనవసరంగా వచ్చినట్టుంది వీళ్ళ మధ్యలోకి. సో గణేష్ టీంని క్లియర్ చేసేసారు. అండ్ మనం ఇప్పటివరకు అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు. మనం బాలయ్య బంగారు టీం అండ్ స్కల్ హిట్ మ్యాన్ అండ్ హల్క్ ఉన్నారు. బట్ వీళ్ళు ఇప్పటివరకు కూడా ఫైట్ తీసుకోలేదు పాపం. అండ్ వెయిట్ చేస్తున్నారు, మంచి సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తారు. సో అండ్ ఫైట్ తీసుకుంటారు. చూద్దాం, ప్రతి మ్యాచ్లో అయితే వీళ్ళు టాప్ 5లో ఉంటారు. అండ్ ఫైనల్ ఫైట్ బాగా తీసుకుంటారు. ఓకే, ఫైనల్ అయితే ఎవరు ఉంటారో చూద్దాం ఈరోజు. అండ్ టీమ్ 1 అక్కడ టీమ్ 20 ఇక్కడ మనము చూస్తున్నాం. వీళ్ళకి నియర్ బై అయితే టీమ్స్ ఉన్నాయి. సో రాడ్ టీం ఉంది. వీళ్ళు ఐ థింక్ అపార్ట్మెంట్లలో ఉన్నట్టున్నారు. అండ్ మిస్టర్ హల్క్ వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇంకా టీమ్స్ ఏవైతే నియర్ బై ఉన్నాయో వాటిని మనం కవర్ చేద్దాము. అండ్ ఇక్కడ టీమ్ 25 అండ్ 24 అండ్ ఫ్రెండ్స్ టీమ్స్ ఒక దగ్గరికి చేరిపోయినాయి. సో చూద్దాం ఇక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, వాళ్ళ ఫైట్స్ ఎలా ఉంటాయి, స్ట్రాటజీస్ ఎలా ఫాలో అవుతారు. అండ్ ఓకే, ఫ్రెండే కదా అని చెప్పేసి వదిలేస్తారా, లేకపోతే ఓన్లీ ఫ్రెండే గేమ్ అని చెప్పేసి కిల్ చేస్తారా. లైట్స్ వాచ్. ఇంకా 21 ప్లేయర్స్ ఉన్నారు అండ్ 6 టీమ్స్ 11 టీమ్స్లో వచ్చేసి మనము టీమ్స్ లిస్ట్ చూద్దాం ఇక్కడ. అండ్ టీమ్ 25 అండ్ ఫుల్ ఉంది, 24 ఫుల్ ఉంది, 23 ఫుల్ ఉంది, అండ్ 20 ఫుల్ ఉంది. 6 అండ్ 21 వచ్చేసి వీళ్ళు డియో అండ్ 3 ప్లేయర్స్ ఉన్నారు. బట్ అన్ని టీమ్స్ కూడా ఫుల్ టీమ్స్ ఉన్నాయి. సో ఫైట్ కూడా చాలా మంచి ఫైట్ ఉంటుంది. ఎవరు కూడా నార్మల్గా ఎవరు అండ్ ఇచ్చారు. అండ్ రాక్ స్టార్ రవి వచ్చేసి మంచి నాక్ చేశాడు ఇక్కడ. సో ఇలాంటి టైంలో నాక్ చేయడం అంటే వాళ్ళ మొత్తం పెయిన్కి చేసేసి ఫైనల్గా వాళ్ళ. సో ఎప్పుడైతే ఒక్కరు నాక్ చేశారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది, ఓకే మా ఫ్రెండే నాక్ చేశాడు అని చెప్పేసి. రియాక్షన్ ఎట్లుంటుందో తెలియదు అక్కడ నుంచి. అరే మా ఫ్రెండేరా కొట్టింది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. హంటర్ లక్కీ డౌన్ అయ్యాడు. ఇంతకుముందు డ్యాన్స్ వేస్తాడు అక్కడ చూసాము. కొంచెం స్పేస్ ఇస్తే చాలు కొట్టేస్తున్నారు సందు లేకుండా. అండ్ ఎన్ఎల్పి టీమ్ తోటి ఇక్కడ ఫైట్ జరుగుతుంది. సో వీళ్ళది ఫస్ట్ టీం, వీళ్ళని మనం చూద్దాం. అండ్ వీళ్ళకు నియర్ బై వచ్చేసి అయితే మనము టీమ్ 6 వీళ్ళు ఉన్నారు. I'm in a full Mali. అనుకునే విధంగా 24-25 టీమ్స్ ఇక్కడ 2 ఫేస్ టు ఫేస్ వచ్చేసినాయి. ఇక్కడ 25 టీం అయితే అసలు 25 టీం అండ్ 6 టీం అయితే అస్సలు అనుకోలేవు. అండ్ వీళ్ళకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ కూడా ఇక్కడ పక్కనే ఉన్నాయి. అండ్ వీళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో ఎన్ఎల్పి టీం చేతిలోకి వెళ్ళిపోతారు. అండ్ చూద్దాము. అండ్ ఆల్రెడీ దెబ్బలు తినేసి ఉన్నారు. సో మేబీ ఇటు ఎన్ఎల్పి టీం సైడ్ వెళ్ళరు అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఒక టీం ఉంది. సో అక్కడికి వెళ్తే మళ్ళీ హీల్ అంతా పోద్ది. సో నియర్ బై ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళు అనుకోకుండా కలిసారు. 2 ఫైట్ తీసుకుందామని చెప్పేసి ఫైట్ తీసుకున్నారు. సో నైస్, కొంచెం నాకైతే నవ్వొచ్చింది. అనుకోకుండా వాళ్ళు ఎలా అంటే రష్ చేద్దామని చెప్పేసి ఎన్ఎల్పి టీం పైకి వెళ్దాం అనుకున్నారు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళు సో బ్యాక్ అయిపోవాల్సి వచ్చింది. సో
మేబీ 6 అన్న ఎన్ఎల్పి టీం అన్న ఎవరైనా ఒక్కరు ఉండేవాళ్ళు మేబీ. సో ఇలా వీళ్ళు థర్డ్ పార్టీ ఇక్కడ వీళ్ళు అనుకోకుండా వీళ్ళు ఈ సైడ్ నుంచి వెళ్ళడం వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్. ఇప్పుడు జోన్లో ఇంకా డిఫికల్టీ ఎందుకు పెరిగింది కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఒక టీం ఎలిమినేట్ అవ్వాల్సింది ఆ టీం కూడా ఉంది, అండ్ జోన్ అనేది ఇంకా కంజెషన్ అయితే దగ్గరికి వస్తుంది. సో మిగతా టీమ్స్ అన్నీ పక్కనే ఉంటున్నాయి. సో ఇవన్నీ వీళ్ళకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫైట్ ఎక్కువగా ఉంటుంది. సో చిన్న ప్లేస్లో ఫైట్ ఎక్కువగా ఉంటుంది. సో అది కొంచెం ఇబ్బంది. అండ్ దినేష్ దిండు అండ్ 143 టీం కూడా వీళ్ళు అక్కడ నుంచి బ్యాక్ అయిపోయారు. సో వస్తున్నారు అండ్ చూడొచ్చు. అండ్ గ్రాఫిక్స్ అయితే సూపర్గా ఉన్నాయి. హెచ్డిఆర్లో మాత్రం గేమ్ ఆడితే మాత్రం మస్తు హీట్ అవుతుంది. బట్ 8 Pro మాత్రం మంచి ఫోన్ అని చెప్పొచ్చు. బట్ దీనికి కొంచెం ఫెదర్ కూల్గా ఉండాలి. సో సూపర్గా సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో పెడితే మాత్రము 60 FPS వరకు మనకు మంచి క్లారిటీ ఇస్తుంది. ఎన్ఎల్పి పైల్వాన్ అండ్ బాలేలే బంగారు టీం వచ్చి ఇక్కడ 6 టీమ్ తోటి ఫైట్ తీసుకుంటుంది ఆల్రెడీ. అండ్ వీళ్ళు ఇక్కడికి వెళ్ళి వచ్చారు నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ మిస్టర్ బాలే బంగారు అండ్ బ్రో వీళ్ళు ఓకే బ్యాడ్ లక్ బ్రో. అండ్ 23 టీం వచ్చేసి ఇక్కడ క్లియర్ చేసేసింది. సారీ 6 ఓకే ఎన్ఎల్పి టీం వచ్చేసి వీళ్ళనైతే క్లియర్ చేసేసింది బాలయ్య బంగారు బ్రో అండ్ టీంని. సో వీళ్ళు అనుకోకుండా వచ్చిరా లేకపోతే డ్రాప్ కోసం వచ్చిరా తెలీదు. అండ్ నియర్ బై డ్రాప్ ఉందని. సో ఇక్కడ మనం చూస్తున్నాము 24 టీం కూడా ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ టీం 6 కూడా పక్కనే ఉంది. అండ్ చూద్దాము టీం 6కి ఫైట్ జరుగుతుంది, టీం 6కి అండ్ టీం 24కి ఫైట్ జరుగుతుంది. సో రాజా వచ్చేసి నేడ్లు అయితే ఉరికేస్తున్నాడు. అండ్ దేవరాజ్ చిన్ను అయితే కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. అండ్ అతనికి అడ్వాంటేజ్ ఉంది, నేడ్లు వేస్తే మాత్రం కరెక్ట్గా నేడ్ వస్తుంది. అండ్ దేవరాజ్ చిన్ను సూపర్. అండ్ టీం కాసేపులో టీం కూడా క్లియర్ అయిపోతుంది. అండ్ నైస్ బ్రో అండ్ నైస్ టీం వర్క్ ఈరోజు సూపర్గా ఆడుతున్నారు. ఇందాక మనం కూడా చూసినాం. అండ్ టీం 24 అండ్ 25 సూపర్గా ఆడుతున్నాయి. అండ్ ఎప్పుడూ లేనంత విధంగా. ఓకే ఫైనల్ వచ్చేసి ఇక్కడ రాజ్ బ్రో వచ్చేసి 4 కిల్ చేసిండు. రాక్ స్టార్ వచ్చేసి 0లో ఉన్నాడు. దేవరాజ్ చిన్ను వచ్చేసి 2 కిల్ చేసిండు. అండ్ నేను కూడా కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను బ్రో. ఈరోజు టీమ్స్ అన్నీ ఫైనల్గా వచ్చేసి టీమ్స్ అన్నీ కూడా ఫుల్ స్క్వాడ్స్ ఉన్నాయి. సో ఏ టీం ఎలా విన్ అవుతుందో తెలియదు. అండ్ ఇక్కడ నుంచి రాడ్ టీం వచ్చేసి గట్టిగా బాధేస్తున్నారు. సో అక్కడనైతే మేబీ 1% డౌన్ అయిపోయింది. వీళ్ళు ఎక్కడ కూడా అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు. సో ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు మేము 2 players ఉన్నాం. సో అడ్వాంటేజ్ తీసుకుంటే మాకు కూడా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా ఫాల్ బ్యాక్ అయిపోతున్నారు. అండ్ ఎన్ఎల్పి టీం కూడా కొంచెం చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వీళ్ళ ఇన్ఫ్రంట్ సైడ్ వచ్చి కొంచెం రాడ్ టీం ఉంది. అండ్ టీం 24 వచ్చేసి ఇన్సాని ఫిజికో వచ్చేసి అక్కడ ఆల్రెడీ ఫైట్ తీసుకుంటున్నాడు నియర్ బై ఉన్నట్టు. అండ్ ఇన్సాని ఫిజికో అండ్ ఎన్ఎల్పి టీం తోటి మధ్యలో ఇక్కడ ఎన్ఎల్పి టీం అండ్ ఇవి శాండ్విచ్ అయిపోయినాయి. మనం కొంచెం ఈ వ్యూని ఇలా పై నుంచి తీసుకుంటే ఇక్కడ యాక్చువల్లీ ఎన్ని టీమ్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లారిటీ కనిపిస్తుంది. సో మన డివైస్ ఇంకా సూపర్సోనిక్ డివైస్ అయితే బాగుండు. బట్ మనది కొంచెం నార్మల్ డివైస్ బ్రో. సో దట్స్ వై ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ టీం 23 అండ్ 21 అండ్ 24 ఇక్కడ ఫైట్ చేస్తున్నాయి. అండ్ పైన నుంచి 25 టీం ఉన్నాయి. అండ్ చూస్తున్నా మనం 4 టీమ్సే ఓన్లీ. ఆ 4 టీమ్స్ కూడా ఇక్కడనే ఒక దగ్గరనే ఉన్నాయి. సో మేబీ ఇక్కడ ఆల్మోస్ట్ ఫైట్ అయిపోయినట్టే. సో ఇక్కడ ఈ టీమ్స్ ఒకేలా ఫైట్ తీసుకుంటే ఇక్కడ శాండ్విచ్ అయ్యేది మాత్రం 24 టీం అయితే ఇక్కడ ఫైట్ తీసుకోవడానికి డైరెక్ట్గా రష్ చేసేస్తుంది ఎన్ఎల్పి టీం వైకి. ఓకే ఇక్కడ సిచ్యువేషన్ చూద్దాము ఎన్ఎల్పి టీంది. అండ్ దేవరాజ్ అయితే కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అండ్ మొత్తం ఎక్కడంటే అక్కడ ఫైట్ బీభత్సంగా జరిగిపోతూ ఉంది. ఎవరికి దొరికినట్టు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మొత్తం గేమ్ కూడా కదిలిపోతూ ఉంది. ఓకే అండ్ ఎన్ఎల్పి పైల్వాన్ వచ్చేసి ఇక్కడ నైస్ బ్రో. అండ్ ఎన్ఎల్పి టీం వచ్చి ఎప్పుడు స్ప్రే గార్డ్ చూద్దాం.
సూపర్ నైస్ బ్రో. అండ్ ఫైనల్గా వచ్చేసి టీం అయితే క్లియర్ అయిపోయింది. ఎన్ఎల్పి టీం ఎప్పుడు మంచి టీం కోఆర్డినేషన్ తోటి ఆడుద్ది అండ్ ఇది మళ్ళీ ఒకసారి నిరూపించుకుంది. అండ్ టీం 25 కూడా ఇక్కడ పక్కనే ఉంది. సో వాళ్ళు ఫైట్ తీసుకుంటారా లేదో తెలియదు. బట్ అడ్వాంటేజ్ వచ్చేది వీళ్ళకి టీం. ఓకే నైస్ బ్రో. వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి తెలుసు అండ్ వీళ్ళు చాలా పెయినిక్ అయిపోయి ఉంటారు అండ్ ఫైట్ చేసేసి. సో ఇదే మంచి సిచ్యువేషన్ అని చెప్పేసి ఈ సిచ్యువేషన్లో వీళ్ళు మంచిగా ఫైట్ తీసుకుంటున్నారు. సో చూసుకోవచ్చు. అండ్ టీం వీళ్ళు సూపర్ బ్రో. నాకు కూడా ఏం కనిపించట్లేదు వీళ్ళు దూరిపోయారు ఇక్కడ టీం, ఎందుకంటే ఫైట్ జరుగుతుంది అని చెప్పేసి. పైన ఒకరు నాక్ అండ్ అక్కడ ఎన్ఎల్పి టీంకి చాలా ఒత్తిడులు ఉన్నాయి. సో ఇక్కడ దినేష్ డిండు అండ్ 143 టీం అండ్ ఇక్కడ ఉంది. వీళ్ళకి రాడ్ టీంకి అయితే మొత్తం రాడ్ పడిపోయింది బ్రో నీకు, ఎందుకంటే మనోడు మొత్తం మ్యాగ్జిన్ ఇచ్చేసిండు అండ్ నాకైతే ఇప్పుడు ఎవరు వదిలిపెట్టారు లాస్ట్ జోన్ కాబట్టి. అండ్ 2 టీమ్స్ ఉన్నాయి. ఎన్ఎల్పి టీం వచ్చేసి జస్ట్ పెవిలియన్కి వెళ్ళిపోయింది అండ్ రాడ్ ఉంది 1 ఉన్నాడు అండ్ సింగిల్గా. ఇన్సాని టీంకి ఫుల్ అడ్వాంటేజ్ ఉంది అండ్ రాడ్ ఎలా ఫైట్ చేస్తాడో తెలియదు అండ్ అతని పర్ఫార్మెన్స్ ఎలా చూపిస్తాడో చూద్దాం. అండ్ ఎక్సలెంట్ బ్రో. అండ్ ఇన్సాని టీం వచ్చేసి ఈరోజు విన్నర్స్ అండ్ ఎక్సలెంట్ వర్క్ బ్రో. అండ్ నైస్గా ఇప్పటికైతే వీళ్ళది 2 టీమ్స్ అయితే మనం చూసినాము. 2 టీమ్స్ని వీళ్ళు ఈజీగా ఇక్కడ క్లియర్ చేసేసారు.